ఒపీనియన్ ఇచ్చారంటే ఈ ప్రొడక్ట్ రిజల్ట్ చాలా బాగుంది, ఈ ప్రొడక్ట్ని నాకు చాలా ఉపయోగం అయింది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ కాస్ట్. ఈ ప్రొడక్ట్ బాగుంది, డిమాండ్ ఉంది, రిజల్ట్ బాగుంది, కాస్ట్ చాలా ఎక్కువ అయితే అగైన్ మన ఇండియాలో పనిచేయదు. ఇండియాలో ఎలా ఉండాలంటే ఎంత రిజల్ట్ ఇస్తుందో అంత ప్రొడక్ట్ ప్రైసింగ్ ఉండాలి. రిజల్ట్ మంచిగా ఉంది అని చెప్పేసి మంచిగా ప్రైస్ చేసేస్తే అవ్వదు. సో ప్రైసింగ్ చూస్తే ఈ రిజల్ట్కి ఈ ప్రైసింగ్ ఓకే అని కనిపించింది మన ఇదిలో. నెక్స్ట్ నేను వచ్చింది ఎందుకు వచ్చాను, డబ్బు కావాలి. మన జాబ్లో ఏం డబ్బు వస్తుంది అది పర్మనెంట్ కాదు, నాకు బిజినెస్ చేసేసి డబ్బు సంపాదించాలి అని వచ్చాను. ఈ కంపెనీలో మార్కెటింగ్ ప్లాన్లో కమిషన్ ఇస్తారు కదా, మనం పని చేయడానికి కమిషన్ ఇస్తారు కదా, అది బాగుందా లేదని ఎలా స్టడీ చేయాలి? ఎవరు ఆల్రెడీ చేస్తున్నారో ఈ బిజినెస్ని వాళ్ళ దగ్గర అడగాలి. బాబు నువ్వు 2-3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నావు కదా, ఎంత సంపాదిస్తున్నావు? అమ్మ నువ్వు 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? నువ్వు పార్ట్ టైంలో చేస్తున్నావు. వాళ్ళందరూ చెప్పారు. ఒక హౌస్ వైఫ్ చెప్పింది, సార్ నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, పార్ట్ టైం చేస్తున్నాను, ఈ మంత్ నాకు 28,000 రూపీస్ కమిషన్ వచ్చింది. ఒక స్టూడెంట్ దగ్గర అడిగాను, సార్ నేను పార్ట్ టైం చేస్తున్నాను, 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, నా ఫైనల్ చెక్ హైయెస్ట్ చెక్ 60,000 రూపీస్, 45,000 to 50,000 రూపీస్ అగ్రిమెంట్ వస్తుంది. ఇలాగే చాలామందిని అడిగితే నాకేం కనిపించిందంటే ఇక్కడ పని చేస్తే ఎవరు కావాలో సంపాదించవచ్చు. ఇక్కడ హౌస్ వైఫే కాదు, ఎడ్యుకేటెడే కాదు, ఫుల్ టైమరే కాదు, సీనియర్ సిటిజనే కాదు, జెంట్సే కాదు, ఎవరు పని చేయడానికి రెడీ ఉన్నారో వాళ్ళందరూ సంపాదించవచ్చు. ఎందుకంటే చాలామంది అడిగాను, ఒక ఫుల్ టైమర్ దగ్గర అడిగాను, ఒక పార్ట్ టైమర్ దగ్గర అడిగాను, ఒక స్టూడెంట్ దగ్గర అడిగాను, ఒక హౌస్ వైఫ్ దగ్గర అడిగాను, ఒక జస్ట్ స్టార్టింగ్ చేశాను కదా ఆ దగ్గర అడిగాను. నేను వచ్చేసి 2-3 months అయితే ఎంత సంపాదించామంటే, సార్ ఇప్పుడేమి పెద్దగా ఏం లేదు, 800 to 1,000 రూపీస్ సంపాదిస్తున్నాను, మాత్రం నెక్స్ట్ నా టీమ్ పెరుగుతుంది, నెక్స్ట్ 6 monthsలో డెఫినెట్లీ నేను 15,000కి వెళ్తాను, నెక్స్ట్ 1 yearలో 32,000కి వెళ్తాను. సో ఇది చూస్తే ఏం తెలిసిందంటే ఇక్కడ ఎవరు కావాలో సంపాదించవచ్చు డబ్బు, పని చేయటానికి రెడీ ఉండాలి, ఎవరు కావాలో సంపాదించవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ అది ఏమీ అక్కర్లేదు. సో ఇవన్నీ చూసేసి నేను జాయిన్ చేసుకున్నాను. నేను ఈ బిజినెస్లో జాయిన్ చేసుకున్నాను. నేను ఈ బిజినెస్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ బాగుంది అని తెలుసు, ప్రొడక్ట్ ఏమేమి తెలియదు. మార్కెటింగ్ ప్లాన్ బాగుంది అని తెలుసు, మార్కెటింగ్ ప్లాన్ ఎలాగ డబ్బిస్తుంది నాకు తెలియదు. నాకేంటి వీళ్ళందరికీ డబ్బు దొరుకుతుంది కదా, అదే మార్కెటింగ్ ప్లాన్ నాకేం స్పెషల్లీ వేరే ఏమి ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు అదే డూప్లికేట్ చేయాలి అది అనుకుని నేను జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు గుర్తుందా, 3rd రిక్వైర్మెంట్ ఒకటే. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు గౌతమ్ బాలి గారు డబ్బు ఎంత ఉందని అడగలేదు. బిజినెస్ చేయడానికి వచ్చావు కదా, డబ్బు ఎంత పడుతున్నావు అడగలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా అడగలేదు, రారా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నారు. జాయిన్ చేసుకో, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 3rd రిక్వైర్మెంట్ ఏంటి? ఒక గురువు కావాలి, ఈ బిజినెస్ ఎలాగ చేయాలి అని చూపించడానికి ఎవరైనా కావాలి. సిద్ధార్థ్ గారు వచ్చారు. సిద్ధార్థ్ గారు వచ్చి చెప్పారు, నువ్వు ఈ బిజినెస్ని ఫస్ట్ టైం చేస్తున్నావు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ని ఎలా చేయాలి అని చెప్పేసి, తర్వాత నువ్వే చేసుకొని వెళ్ళొచ్చు. వెరీ గుడ్. అయితే నేను కలుగుతాను అని చెప్పేసి ఆఫీస్కి వచ్చేసి నేను చెప్పాను, సార్ ఈ బిజినెస్ ఎలా చేయాలి నాకు చెప్పేసేయండి, నేను రాసుకుంటాను, తర్వాత నేను చేసుకుని వెళ్ళిపోతాను. ఫస్ట్ ఒక పని చేయాలి, నేను చెప్తాను బిజినెస్ ఎలా చేయాలి. ఫస్ట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నా స్టోరీది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్ నా లైఫ్ని చేంజ్ చేసింది. ఈ నెక్స్ట్ 5 minutes నేను చెప్పడానికి వెళ్తున్నాను, అది నా లైఫ్ని చేంజ్ చేసింది. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నెక్స్ట్ 5 minutes నేను చెప్తున్నాను, దట్ ఈస్ రెస్పాన్సిబుల్. సో కేర్ఫుల్గా ఇవ్వండి, ఎందుకంటే మీ లైఫ్ ఈ బిజినెస్ ఎలాగ చేయాలి అని చెప్పేసి చాలా ఈజీగా చూపించాలి. మనం అనుకుంటాం కదా ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏళ్ళేమో పెద్ద చెప్తున్నారు, నేను చేయొచ్చా ఇదంటే క్వశ్చన్ ఉంటుంది కదా, అన్ని క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా ఇవ్వండి. నేను అన్నాను, సార్ నాకు బిజినెస్ ఎలా చేయాలి చెప్పండి, నేను చేస్తాను, నేను చెప్తాను బిజినెస్ ఎలా చేయాలి అని. ఫస్ట్ ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? ప్రొడక్ట్ వాడాలి.
నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావో ఆ ప్రొడక్ట్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఇలాగని కట్టుకోవాలి. ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు అందరికి ఇస్తే వాళ్ళు అడుగుతారు, నువ్వు వాడతావా లేదా, నీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. నాకు తెలియదంటే వాళ్ళు తీసుకోలేదు. సో ఏ బిజినెస్ చేస్తున్నావో ఆ ప్రొడక్ట్ని నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కనుక్కో ఫస్ట్. సరే అని చెప్పేసి అప్పుడు పర్సనల్ కేర్లో తక్కువ పడుతుంది, సప్లిమెంట్లో తక్కువ పడుతుంది. సప్లిమెంట్లో స్పిరులినా, నోని, ఫ్లెక్స్, అలోవెరా, గ్లూకోసమైన్ ఇంత ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు చాలా ప్రొడక్ట్ వచ్చింది ఆ టైంలో 2011-12లో చెప్తున్నాను. పర్సనల్ కేర్లో మాయిశ్చరైజరు, సోపు, టూత్పేస్ట్, టూత్ బ్రష్, తర్వాత ఫేస్ వాష్, ఇన్ని ప్రొడక్ట్ ఉన్నాయి. అది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. సిద్ధార్థ్ గారు ఏం చెప్పారంటే ఇది వాడు 3 days తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వరకు వెస్టీజ్ గురించి ఏమేమి వీడియో ఇంటర్నెట్లో ఉందో అవన్నీ చూడు, ఇంతేనా పని అన్నారు. సార్ వాడిన తర్వాత మీరు బిజినెస్ ఎలాగా చేయాలని చెప్తారా? చెప్తాను. సరే సార్ కదా అతను ఏం చెప్పాడో అది చేయాలని చెప్పేసి ప్రొడక్ట్ తీసుకొని వాడటానికి స్టార్ట్ చేశాను. పర్సనల్ కేర్ వాడటానికి స్టార్ట్ చేశాను, సప్లిమెంట్ వాడటానికి స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు కొద్దిగా చాలా ఎసిడిటీ ఉంది. సో స్పిరులినా తీసుకున్నాను, ఫ్లెక్స్ తీసుకున్నాను, అలోవెరా తీసుకున్నాను. 3 daysలో అలోవెరా నుంచి ఎసిడిటీకి కొద్దిగా డిఫరెన్స్ కనిపించింది. వెళ్ళలేదు, కంప్లీట్గా వెళ్ళలేదు, కొద్దిగా డిఫరెన్స్ కనిపించింది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్ మా ఇంట్లో వాడారు. అలాగే సోప్ బాగుంది, హనీ అండ్ గ్లిజరిన్ సోప్ చాలా బాగుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నాకు ఒక కొత్త కంపెనీ వెళ్ళాను, వాళ్ళకి ఇది ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఇలాగే ఉంది. ప్రొడక్ట్ ఎలాగుంది అని అడిగాను. ప్రొడక్ట్ చాలా బాగుంది. టూత్పేస్ట్, టూత్ బ్రష్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఇవన్నీ చాలా నాకు నచ్చింది, నా ఇంట్లో అందరికీ నచ్చింది. సో ఇవన్నీ వీడియో చూసుకొని వచ్చాను 3 daysలో అన్ని వీడియో. ఎందుకంటే నేను ఏం బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ గురించి నాకు తెలుసుకోవాలి కదా. ఊరికే బిజినెస్ చేశాను అంటే బిజినెస్ గురించి తెలుసుకోవాలి. ఏమేమి వీడియో ఉంది, ఏమేమి ఉంది, ప్రొడక్ట్ ఏముంది, కంపెనీ ఏంటి, ఇవన్నీ వీడియో చూశాను, స్టడీ చేశాను. నేర్చుకోవటానికి, స్టడీ కాదు, నేర్చుకోవటానికి. రేపు ఎవరైనా ఈ కంపెనీ గురించి అడిగితే నాకు చెప్పాలి కదా, అందుకు నేర్చుకోవటానికి ఇవన్నీ చూశాను. 3 days తర్వాత నేను సిద్ధార్థ్ గారికి ఫోన్ చేసి, సార్ ప్రొడక్ట్ని వాడాను, నా ఫీడ్బ్యాక్ ఇది, ప్రొడక్ట్ బాగుంది, మోస్ట్లీ అలోవెరా తీసుకున్నాను, నా ఎసిడిటీకి చాలా డిఫరెన్స్ అయింది. మోస్ట్లీ అనదర్ 1 month తీసుకుంటే ఎసిడిటీలో డెఫినెట్లీ డిఫరెన్స్ వస్తుంది. ఒక పని చేయి, నీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ ఢిల్లీలో ఉన్నా, నేను కర్ణాటక నుంచి కదా, నీ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నారు. యాక్చువల్లీ కర్ణాటక నుంచి ఒక 10 ఫ్యామిలీ ఉంది, మనం అన్నీ క్లోజ్గా ఉన్నాం. మీ ఫ్యామిలీ ఉన్నారా అన్నారు. సార్ ఫ్యామిలీ లేదు, కర్ణాటక నుంచి 10 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు ఫ్యామిలీ లాగే మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి మీరు ఢిల్లీకి వెళ్తే మన ఫ్యామిలీ ఎవరంటే ఇక్కడి నుంచి వచ్చారు కదా అక్కడికి, వాళ్ళే మన ఫ్యామిలీ. ఫస్ట్ అదే మీరు బయట స్టేట్కి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి ఫస్ట్ పని ఏమి తెలుసా చూసింది, అక్కడ బోర్డు పెట్టారు కదా 401, 402, 403, అక్కడ రెడ్డి గారు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. మన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ నమస్కారం, నేను తెలంగాణ నుంచి వచ్చాను, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, మీ చిల్డ్రన్ ఎక్కడి నుంచి, అక్కడి నుంచి కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది, అవునా లేదా? సో మనకి ఇప్పుడు బయట స్టేట్లో బస్సులు వెళ్ళినప్పుడు ఎవరైనా తెలుగు మాట్లాడితే చాలా ఖుషి అవుతుంది. బాబు ఎక్కడి నుంచి, ఎక్కడ, ఊరు ఎక్కడ, కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో అలాగే మా కర్ణాటక నుంచి అక్కడ వెళ్తే ఒక 10 ఫ్యామిలీ లాగే ఉంటుంది. అందరూ వలసిన మధ్య ఇంట్లో కలుస్తాం, ఇదన్నీ ఉంటుంది. సార్ వాళ్ళ ఫ్యామిలీ లాగే. ఈ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్పొచ్చాను, నువ్వు నచ్చింది అని చెప్పావు కదా, ఆ ప్రొడక్ట్ గురించి నీకు చెప్పొచ్చాను, డెఫినెట్లీ చెప్పొచ్చు సార్. ఒక పని చెయ్యి, ఏ ప్రొడక్ట్ నచ్చిందో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ లాగా ఎవరున్నారో వాళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ ఈ ప్రొడక్ట్ మీద ఏముంది అని చెప్పొచ్చు ఉన్నాను. ఒక 5 ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఈ ప్రొడక్ట్ గురించి. ప్రొడక్ట్ గురించి ఏదో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ లోపల ఇది ఉంది, అది ఉంది, ఏం లేదు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను తీసుకెళ్ళాను, బాబు ఇలాగా కొత్త ప్రొడక్ట్ వచ్చింది, నేను ఒక ఏ కంపెనీ నేను ఎప్పుడు చూడలేదు, యూజ్ చేసేసి నాకు ఫీడ్బ్యాక్ ఇయ్యి, నేను యూజ్ చేస్తున్నాను, యూజ్ చేసేసి ఫీడ్బ్యాక్ ఇయ్యినాను. నా క్లోజ్ ఫ్యామిలీ ఇచ్చేయినారు, టూత్పేస్ట్ ఇచ్చేది, ఎంత డబ్బు ఇన్నారు. నేను ఎంఆర్పి చూశాను, ఎంఆర్పి ఇంత ఉంది, ఇంత ఇవ్వండి, డబ్బు ఇచ్చేసాను, డబ్బు తీసుకున్నాను. అలాగే 10 ఫ్యామిలీలో 8 ఫ్యామిలీలో వాళ్ళు డబ్బు ఇది ప్రొడక్ట్ కొన్నారు. 3 days పడింది. ఢిల్లీలో
ఢిల్లీలో 10 ఇంటికి వెళ్ళడానికి 3 days కావాలి, చాలా చాలా పెద్ద ఇది. సో 3 daysలో కంప్లీట్ చేసి సిద్ధార్థ్ గారికి ఫోన్ చేశాను. సార్ అందరికీ ప్రొడక్ట్ ఇచ్చాను, ప్రొడక్ట్ గురించి అడిగారు, నేనేమీ ఎక్కువ చెప్పలేదు, నేను యూజ్ చేశాను, నాకు నచ్చింది, మీరు యూజ్ చేయండి. వాళ్ళు నాకు చాలా క్లోజ్గా ఉన్నారు, అందుకే ఏమి క్వశ్చన్ అడగలేదు. వాళ్ళు నువ్వు యూజ్ చేస్తున్నావు కదా, మనం యూజ్ చేసి చెప్తామని చెప్పేసి తీసుకున్నారు. డబ్బు తీసుకున్నావా అన్నారు. అవును సార్ డబ్బు తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? ఎంఆర్పీ ఏమున్నారు తీసుకున్నావు. సభాస్. నేను అనుకుంటున్నాను ఎంఆర్పీ తీసుకోవడానికి సభాస్ ఎందుకు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఎంఆర్పీ ఇచ్చినప్పుడు సభాస్ ఎందుకు చెప్తాడు అప్లై. ఎందుకంటే మనల్ని డ్యూటీ కాదు, ఎంఆర్పీలు ఎవరు ఇవ్వట్లేదు. ఫస్ట్ సార్ ఎంఆర్పీ మీరు ఇంత ఇస్తే చాలు. నాకు తర్వాత తెలిసింది సిద్ధార్థ్ గారు సభాస్ ఎందుకు చెప్పారు అని చెప్పేసి. సో అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు బిజినెస్ గురించి చెప్పండి. ఒక పని చేయి, అనదర్ 2-3 days వాళ్ళు పర్సనల్ కేర్ యూజ్ చేస్తున్నారు కదా, యూజ్ చేస్తున్నారు. ఎలవేరా గురించి చెప్పావు కదా, ఇది తక్కువ అయింది సార్. ఎలవేరా గురించి చెప్పాను, వాళ్ళతో ఎస్పీటీ ఉంది, వాళ్ళందరూ ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నారు, వాళ్ళు ఎక్కువ స్పైసీ తింటారు, వాళ్ళకి ఎస్పీటీ ఉంది, అందుకోసం ఇదన్నీ చెప్పాను. వాళ్ళు ఎలవేరా ట్రై చేస్తాను ఉన్నారు. సరే నెక్స్ట్ 2 days నువ్వు ఈ ప్రొడక్ట్ ఈ వీడియో చూడు, వెస్టీజ్ గురించి ఏమేమి నాలెడ్జ్ దొరుకుతుందో అవన్నీ తీసుకోవాలి. సార్ బిజినెస్ గురించి ఎప్పుడు చెప్తారు, బిజినెస్ ఎలా చేయాలి అని ఎప్పుడు చెప్తారు, ఇదన్నీ చెప్తున్నారు. అక్కడ వెళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకో, వాళ్ళకి ప్రొడక్ట్ నువ్వు వీడియో చూ, అవన్నీ ఓకే. ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి అని ఎప్పుడు చెప్తారు అని అడుగుతున్నా. బాబు పేషెన్స్, నేను చెప్తాను. 3 days తర్వాత ఫోన్ చేశారు. ఎవరెవరు ప్రొడక్ట్ ఇచ్చావో అందరికీ ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఆ దగ్గర అడుగు, ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగు. సార్ నేను ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు బిజినెస్ చూపిస్తాను, నాకు బిజినెస్ ఎలా చేయాలి చెప్తారా, నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్తాను. సరే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, చాలా బాగుంది ప్రొడక్ట్, అసలు చాలా బాగుంది, ఇది అడ్వర్టైజ్మెంట్ లేదు, ఈ కంపెనీ ఎప్పుడు చూడలేదు, ఎక్కడి నుంచి ఇంపార్టెంటా ఏంటి, ఇదేమి ఏంటి 100% అండి. నాకేం తెలియదు బాబు, నాకేం తెలీదు. నాకు ఈ ప్రొడక్ట్ని ఎవరు చూపించారో అతనికే చెప్తాను, అతను నాకు చెప్తాను, మీకు చెప్తాను. సిద్ధార్థ్ గారు ఫోన్ చేశాను. సార్ అందరికీ ఫోన్ చేశాను, అందరూ చాలా క్వశ్చన్ అడిగారు, బట్ ప్రొడక్ట్ నచ్చింది అన్నారు పర్సనల్ కేర్. ఎందుకంటే సప్లిమెంట్ అంత తొందరగా తెలియదు, సప్లిమెంట్కి టైం పడుతుంది. ఎలవేరాలో 2 people చెప్పారు, కొద్దిగా డిఫరెన్స్గా కనిపిస్తుంది, నాకు తెలియదు నువ్వు ప్రొడక్ట్ గురించి అవుతుందో లేకపోతే నేను మంచిగా వాటర్ తాగుతున్నానో నాకు ఎందుకో తెలీదు, కొద్దిగా డిఫరెన్స్ ఉంది. నాకు కరెక్ట్గా చెప్పడానికి కాదు, ఎలవేరా నుంచి అయింది నాకు డౌట్ ఉంది. సరే పర్లేదు అది ఇక్కడ చెప్పేసాను. సిద్ధార్థ్ గారు ఏమన్నారంటే ఒక పని చెయ్యి, అందరినీ ఇంటికి పిలువు. ఎందుకు అన్నారు, నువ్వు పిలువు, అవన్నీ క్వశ్చన్ని నేను సొల్యూషన్ ఇస్తాను, అందరికీ నేను డౌట్ క్లియర్ చేస్తాను. అయితే మీరు వస్తారా అన్నారు. నేను వస్తాను అన్నాను. సిద్ధార్థ్ గారు మీ ఇంటికి నా వస్తాను అన్నారు. వాళ్ళందరూ పిలిస్తే నేను వాళ్ళని వస్తాను అన్నాను. అయితే మీరు నా ఇంటికి వస్తే నాకు నా మనసులో యోచన చేశారు, ఇంకా నా ఇంటికి వస్తే పడుకోవచ్చు, బిజినెస్ ఎలాగా చేయాలి అని పడుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి అందరినీ పిలిచాను. ఇంటికి అందరినీ పిలిచి మీరు అడిగారు కదా క్వశ్చన్ ఏమేమి ఉంది అని చెప్పేసి, ప్రొడక్ట్ బాగుంది, ఇంటికి రండి, ఎలాగ వస్తారో ఈరోజు నా ఇంటికి రండి, నా ఫ్రెండ్ వస్తున్నారు, అప్పుడు అప్లైన్ ఇంప్లైన్ మనకు తెలియదు, నా ఫ్రెండ్ వస్తున్నారు, అతను ఈ ప్రొడక్ట్ గురించి చెప్తాడు. సో సిద్ధార్థ్ గారు వచ్చారు, వీళ్ళు వచ్చారు, సిద్ధార్థ్ గారు అతనికి ఇంట్రొడ్యూస్ చేశారు, నేను ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను, వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్పారు. చాలా బాగుంది, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు లేదు, మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ప్రొడక్ట్ బాగుంది అని చెప్పారు. తర్వాత కంపెనీ గురించి ఒక 5-6 days చెప్పేశారు. కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, గౌతమ్ గారు దీప్ గారు ప్రమోట్ చేసిందో ఒక 5 minutes కంపెనీ అయిపోయింది. 5 minutes మాత్రం. ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది, ఆర్ఎండి ఉంది, హిమాచల్లో ఫ్యాక్టరీస్ అక్కడ ఉంది అని చెప్పేసి 5 minutes 2-3 minutesలోనే కంపెనీ అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి చెప్తాను. నేనేమనుకున్నాను, ఇప్పుడు స్పిరులినా గురించి అన్ని కెమికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని చెప్తారు. స్పిరులినా ఏం చెప్పలేదు, స్పిరులినా తీసుకున్నారు. ఇది స్పిరులినా, ఇది ఆల్గే కాయ్. ఇది నా మదర్కి ఇచ్చాను, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మంచిగా అయిపోయింది. నా వైఫ్కి ఇచ్చాను, చాలా వీక్నెస్ అని చెప్తుంది, అది అయిపోయింది. నా డౌన్ లైన్ ఒకటి B12 తక్కువ ఉంది, అది తీసుకుంటుంది, ఇక్కడ B12 ఉంది, B12 మంచిగా వచ్చింది. తర్వాత ఇది మల్టీవైటమిన్ చాలా మందికి యూజ్ చేస్తున్నారు.
స్టూడెంట్స్ ಇದನ್ನು యూజ్ చేస్తున్నారు మల్టీవైటమిన్గా, ఎందుకంటే స్టూడెంట్స్కి సప్లిమెంట్ కావాలని మల్టీవైటమిన్గా యూజ్ చేస్తున్నారని ఒక 10 ఎగ్జాంపుల్ ఇచ్చారు స్పిరులినా గురించి. ఏమేమి యూజ్ ఉంది, ఎవరెవరికి పనికి వచ్చింది, ఏం చెప్పలేదు. ఇంకా ఇంత పర్సెంట్ ఉంది, ఇది ఇంత పర్సెంట్ ఉంది, ఇది ఇంత పర్సెంట్ ఉంది, ఏం చెప్పలేదు. స్పిరులినాది యూజ్ చెప్పలేదు. ఫ్లెక్స్ది 10 యూజ్ చెప్పారు. నా డౌన్లైన్ తీసుకుంటున్నారు, నా అంకుల్ తీసుకుంటున్నారు, నా వీక్ తీసుకుంటున్నారు, ఆయిల్ తీసుకుంటున్నారు. 10 యూజెస్. ఫ్లెక్స్ లోపల ఏముంది, ఫ్లెక్స్లో ఏం కెమికల్ కాంబినేషన్ అస్సలు ఏం చెప్పారు. గ్లూకోజమైన్ కెమికల్ కాంబినేషన్ కాదు. ఇది నీ పెయిన్కి నా మదర్కి ఇచ్చాను, ఇప్పుడు కరెక్ట్ అయింది. నా గ్రాండ్ ఫాదర్కి కొద్దిగా పెయిన్ ఉన్నారు, ఇచ్చాను, కరెక్ట్ అయింది. షుగర్ వాళ్ళకి ఏం కూడదు అని చెప్పేసి 10 ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చినప్పుడు అలోవెరా చెప్పినప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, నా 3 ఫ్రెండ్స్ అన్నారు, సార్ ఎస్టిటీ ఉంది, మనం తీసుకుంటున్నాము, ఇప్పుడు అనిపిస్తుంది మోస్ట్లీ అలోవెరా గురించి డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి. కంటిన్యూ చేయండి. కొన్ని మంది సార్ అది నేను ట్రై చేయలేదు, నేను ట్రై చేస్తాను. ఫ్లెక్స్ గురించి చెప్పారు, కొన్ని మంది చెప్పారు, మనం తీసుకొచ్చాను. స్పిరులినా నుంచి చెప్పారు, 2-3 మా హౌస్ వైఫ్ చెప్పారు, సార్ మనకి చాలా వీక్నెస్ అవుతుంది, నేను తీసుకొచ్చాను. అన్నీ రాసుకోండి. ఒక ప్రొడక్ట్లో అన్నీ రాసుకుంటున్నారు, నాకు కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మార్కెటింగ్ ప్లాన్ వచ్చింది. సార్ ఇది ఇక్కడ మీరు ఈ బిజినెస్ చేస్తే కమిషన్ వస్తుంది. నేను 4 A4 సైజ్ షీటు తర్వాత పెన్ అని తీసుకొచ్చేసి ఇచ్చాను. ఎందుకంటే అది బాణం పెట్టాలి కదా, బాణము, రౌండ్, గుణాకారం, భాగకారం అని పెట్టాలి మార్కెటింగ్ ప్లాన్ చూపించడానికి. నేను అలాగనుకున్నాను, ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తారు, క్యాల్కులేటర్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చాను. అన్ని సైడ్లు పెట్టేశాను. నా టీంలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, 3 years నుంచి చేస్తున్నాడు, 45,000 రూపీస్ అర్న్ చేస్తున్నాడు. నా టీంలో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, వాళ్ళు ఇంటిలో కూర్చొని 18,000 రూపీస్ అర్న్ చేస్తున్నారు పార్ట్ టైంగా, ఫుల్ టైమ్గా. ఇంత అలాగా ఒక 15 టెస్టిమోనియల్ ఇచ్చారు. మార్కెటింగ్ ప్లాన్ ఏం చెప్పలేదు, 15 టెస్టిమోనియల్ ఇచ్చారు. అది చెప్పినప్పుడు మధ్యలో 2-3 పీపుల్ అడిగారు, సార్ మనం చేయవచ్చా పార్ట్ టైం కాదు, ఫుల్ టైం చేయడానికి కాదు, పార్ట్ టైం బిజినెస్ చేసి ఇంత అర్న్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ చేసుకోవచ్చు. సో ఇదన్నీ చేసేసి మీటింగ్ అయిపోయింది. ప్రొడక్ట్ ఆర్డర్ తీసుకున్నారు. అప్పుడు ప్రొడక్ట్ ఆర్డర్ ఫామ్, తర్వాత జాయినింగ్ ఫామ్. అందరూ ఒక 10 ఫ్యామిలీలో 8 ఫ్యామిలీ వచ్చారు. 6 people జాయిన్ చేసుకున్నారు, ప్రొడక్ట్ తీసుకున్నారు. బాకీ 2 people జాయినింగ్ వద్దు సార్, నేను ప్రొడక్ట్ తీసుకుంటానని ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత నాకు అర్జెంటు అయిపోయింది కదా, టీ తాగేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థ్ గారు నాకు చెప్పాలి కదా బిజినెస్ ఎలా చేయాలి. వాళ్ళని పంపించేసాను. ఇప్పుడు సిద్ధార్థ్ గారిని పడుతున్నాను. సిద్ధార్థ్ గారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు నేను ఇచ్చేయను, ఇప్పుడు చెప్పండి. లాస్ట్ ఒక పని చేయాలి, ఏం సార్ ఈ జాయినింగ్ ఫాము, ప్రొడక్ట్ ఆర్డర్ ఫాము, ఈ డబ్బు రేపు ఆఫీసులో తీసేసి ఇచ్చేది. నేను ఆఫీస్లో ఇచ్చేస్తాను, మీరు ఆఫీస్కి వస్తారా? నేను రేపు 11 o'clock ఆఫీస్లో ఉంటాను, ఇది ప్రామిస్ నాకు. లాస్ట్ తర్వాత రేపు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళు, వీళ్ళ ఇంటికి వెళ్ళు, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. సరే, ఇప్పుడు క్లియర్ ఉంది కదా, బిజినెస్ ఎలాగ చూపించారు, క్లియర్ ఉందా లేదా? నా తెలుగు బాగుందా లేదా? అర్థమవుతుందా? నేను నేర్చుకుని వచ్చానండి ఇక్కడికి. సో రేపు 11 o'clockకి నేను ఆఫీస్లో ఉన్నాను. నువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చేసి నేను వచ్చిన ముందు ఆఫీస్కి ఇచ్చేయండి. 10:30కి వెళ్ళి అవన్నీ ఇచ్చేసి వాళ్ళు బిల్లు అన్నీ చేశారు, బిల్లు ఇచ్చారు, ప్రొడక్ట్ ఇచ్చారు, సైడ్లో పెట్టుకొని 11 o'clock వచ్చేసాను. 11 o'clock వచ్చేసి కూర్చున్నాను. నేను బిజినెస్లో జాయిన్ అయినప్పుడు ఒక డైరీ తీసుకున్నాను. బిజినెస్లో జాయిన్ అయినప్పుడు ఒక కొత్త డైరీ, పాయింట్స్ రావటం మీ దగ్గర ఉంటుంది కదా, మీరు తీసుకొచ్చుంటారు. అన్ని డైరీలు పెన్ను. నేను మాత్రం 3 పెన్ను తీసుకున్నాను. నేను 3 పెన్ను, ఎందుకంటే సిద్ధార్థ్ గారు ఎవ్రీ టైం బిజినెస్ చెప్పండి అంటే అక్కడెళ్ళు ఇక్కడెళ్ళు అతని ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తారు. ఈరోజు బిజినెస్ చెప్పినప్పుడు పెన్ను ఏమైనా ఆపేస్తే తర్వాత ఆ పెన్ ఆపిందా నేను ఏదైతే చెప్తానని వెళ్ళిపోతారని చెప్పేసి 3 పెన్ను పడతాను. ఒక పెన్ పంచర్ అయితే నెక్స్ట్ ఇంకొక స్టెప్, ఈరోజు వదిలేకూడదు బాబు. వచ్చి 15 days అయిపోయింది ఫుల్ టైము డబ్బు సంపాదించడానికి. ఒక పైసా పని చేయలేదు, ఒక పైసా బిజినెస్ ఎలా చేయాలి అని తెలీదు. ఇప్పుడు అలాగే చేసి ఈ మంత్ అయిపోతుంది, తర్వాత 2 days ఇస్తారు ఇంటికి. ఈరోజు ఉదయం అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్లు వచ్చేసారు, కూర్చున్నారు. డైరీ ఓపెన్ చేసేసి వెడ్డింగ్లో ఓం నమ శివాయ ఓం అని చెప్పేసి అండర్లైన్ చేసేసి రౌండ్ వేసేసి
నమస్కారం చేసేసి చెప్పండి. నేనేమనుకున్నానంటే అతను నాకు బీజ మంత్రం ఇస్తాడు, ఒక మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం రిపీట్ చేసి ఈ గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం బ్రోస్వ అది చేసుకొని వెళ్తే ఇది బిజినెస్ అయిపోతుంది అనుకున్నాను. సో నేను ఆ మంత్రం రాయటానికి రెడీగా ఉన్నాను. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావే బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం ఇలాగా. అతను ఏం చెప్పట్లేదు. టీవీ సీరియల్లో పాజ్ ఉంటుంది కదా, అలాగా పాజ్ ఇచ్చేసాడు. నేను సార్ చెప్పండి సార్, 15 days అయిపోయింది, సీరియస్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీరు ఇప్పటి వరకు అటెండ్ అని చెప్పేసి పని చేసుకున్నారు, ఇప్పుడు చెప్పండి. నేను సిద్ధార్థ గారు ఏమన్నారంటే మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, నా బిజినెస్ స్టార్ట్ అయిపోయిందా? అవును, నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు చేశారు? నేను బిజినెస్ స్టార్ట్ అయితే ఎవరైనా చేయాలి కదా, ఆటోమేటిక్గా ఏమవుదు. ఎవరు చేశారు? నువ్వే చేసావు. మీరేమంటున్నారంటే నా బిజినెస్ నేనే చేసాను, నాకే తెలియకుండా బిజినెస్ అయిపోయింది. నేను చేయలేదు, నాకు తెలియకుండా బిజినెస్ అయిపోయింది. కావాలంటే అక్కడ అడుగున్నారు, కావాలంటే కౌంటర్లో వెళ్ళి అడుగు, నువ్వు ఐడి చెప్పు, అది చెప్తా నీ అకౌంట్లో ఎంత బిజినెస్ ఉంది. అక్కడ వెళ్ళాను, బాబు నా ఐడి ఇది, బిజినెస్ ఉందా? నేను జీరో సార్ నేను చెప్తానని చెప్పేసి అడిగితే సార్ ఇంత బిజినెస్ అయింది. నేనేమనుకున్నానంటే ఈ కొత్తగా స్టూడెంట్ కాలేజీకి వెళ్తే ర్యాగింగ్ చేస్తారు, అతన్ని కలిపేసి అతను వస్తాడు ఊరికే చెప్పేసి బిజినెస్ అయిపోయింది. నేను అదే అనుకున్నాను, వీళ్ళిద్దరూ కలిపి ర్యాగింగ్ చేస్తున్నారు, కొత్త అతను కదా, కొత్త అతన్ని ర్యాగింగ్ చేస్తున్నారని సిద్ధార్థ్ గారి దగ్గర సీరియస్గా వచ్చి చెప్పారు. సార్ లైఫ్ చేంజ్ చేస్తుంది, లైఫ్ చేంజ్ అవుతుంది అని మీ మీటింగ్లో చెప్పారు. అదన్నీ అనుకొని ఇక్కడ వచ్చాను. ఇప్పుడు 15 days అది ఇది పని చేసేసి ఇప్పుడు మీ బిజినెస్ అయిపోయింది ఆ దగ్గర కూర్చొని మీరు ఆ ఆఫీస్ దగ్గర కూర్చొని ర్యాగింగ్ చేస్తున్నారు. తప్పు సార్. బాబు నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది సార్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. ఏం చెప్పారంటే నువ్వు బిజినెస్ చేస్తానని చెప్పేసి డిసైడ్ చేసేసి జాయిన్ అయ్యావు కదా, ఆ రోజు నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయింది. నువ్వు ఎప్పుడు ప్రొడక్ట్ వాడావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఈ ప్రొడక్ట్ గురించి నీకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడు చెప్పావో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏ రోజు వాడేసి నీ ఇంటిలో హోమ్ మీటింగ్ చేశానో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది. అయితే నేను అన్నాను ఆ టైంలో సిద్ధార్థ్ గారిని 13 lakhs 14 lakhs per month చెప్పు. ఆ టైంలో సార్ ఈ 13-14 lakhs చెక్కు చూపిస్తున్నారు కదా, ఇంత పని చేసే వచ్చిందా? నాకు డౌట్. ఇదే పని యాక్చువల్ చేసే పని ఏం లేదు, నాకు తెలియకుండా అయిపోయింది. సో ఈ పని చేసే నేను సంపాదిస్తున్నాను అన్నాను. నేను ఈ పని చేస్తే సంపాదిస్తున్నాను. అయితే నేను ఇంత పని చేస్తే నేను సంపాదించొచ్చాను. నేను ఈ పని కరెక్ట్గా చేస్తే, డిసిప్లిన్గా చేస్తే, కన్సిస్టెన్స్గా చేస్తే నువ్వు సంపాదించవచ్చు. నేను అనుకున్నాను భలే బిజినెస్ అయ్యా, ఇది చాలా మంచి బిజినెస్, నేను వాడాలి, కొన్ని మందికి చెప్పాలి. ఇంత చెప్తే అయిపోతుంది. తర్వాత నేను నేర్చుకోవాలి, ఈ బిజినెస్ని అభ్యాసం చేయాలి. తర్వాత నువ్వులాగే నువ్వు ఎలా నేర్పించాలో అలాగే కొత్త వాళ్ళకి నేర్పించాలి. అంతేనన్నారు. అంతే. చాలా ఖుషి అయిపోయింది. మీరంటే ఏమనుకుంటారు, ఈ బిజినెస్ డిఫికల్టా ఈజీయా? ఇలా చేస్తే ఈ బిజినెస్ డిఫికల్టా ఈజీయా? నా తెలుగు బాగుందా లేదా? నేను మాట్లాడితే మీరు మాట్లాడాలి. నేను మాట్లాడితే నేనేమైనా అడిగితే నేను ఎందుకు అడుగుతున్నానంటే నా తెలుగు ఎలాగుంది నేను కనుక్కోవడానికి అడుగుతున్నాను. మీరు ఊరికే కూర్చుంటే నేను మనసుకి ఏమనుకుంటుంది, మీకు తెలుగు బాగాలేదు అందరూ వాట్ చేస్తున్నారు అనుకుంటారు. అందుకే నేను అడిగితే మీరు ఏమనుకుంటారో ఏమైనా చెప్పాలి. అవును కాదు నాకు తెలియదు ఏమైనా చెప్పాలి. ఏమైనా చెప్తే నాకు క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఊరిని కూర్స్తే అది ఆన్సర్ కాదు. యోచన చేయకూడదు, ఏం చెప్పాలి అని చెప్పేసేయాలి, డిసైడ్ చేసేసి. అందుకే చెప్పినప్పుడు డిసైడ్ చేసి చెప్పేసి యాక్షన్ తీసుకోవాలి. యోచన చేయకూడదు, చెప్పాలా వద్దా. ఓకే, ఇప్పుడు నాకు ఎలాగ బిజినెస్ నేర్పించారో అలాగ బిజినెస్ చేయడము ఈజీగా డిఫికల్ట్గా? ఈజీ కదా. ఈ బిజినెస్ని ఇంతే, ఈ బిజినెస్ ఇంతే, వేరే ఏం లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు కదా, నేను ముందు 7,000 ఇప్పుడు 45,000 నెక్స్ట్ 1.5 చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు, ఇదే పని చేస్తారు.
ఆ ముందు నుంచి నేను ఒక అర్థం చేస్తున్నా. స్లోలీ 10 మంది వచ్చారు. ఆ 10 మందిని చెప్పారు. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు శ్రీనివాస్ గారు నా ఫ్రెండ్, శ్రీనివాస్ గారికి సార్ ఫ్రెండ్, సార్కి ఆటో ఫ్రెండ్. సో ఫ్రెండ్ అనేసి పెద్ద ఫ్యామిలీ. ఈరోజు నా ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్ అనేసి ఆ ఫ్యామిలీ 43 lakh రూపీస్. ఇప్పుడు నేను ఇండియాలో ఎక్కడెళ్తానో ఎవరైనా నా ఫ్యామిలీ అడుగుతాను. ఎక్కడ వెళ్తారు ఇండియాలో? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా ఫ్యామిలీ ఉంది. అతను ఎవరు? నా ఫ్రెండ్. అయితే నా ఫ్రెండ్. మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేది ఎవరు? శ్రీనివాస్ గారికి ఫ్రెండ్ది. సో నా ఈ బిజినెస్ మన చేతిలో ఉంది. ఎవరు కావాలో నేను ఈ బిజినెస్ చూసేసి ఇదన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఒకటే ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఇక్కడ డబ్బు సంపాదించవచ్చు, ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ చేయవచ్చు. ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు? నా చేతిలో. నేను డిసైడ్ చేసే సంపాదించవచ్చు. ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళు డిసైడ్ చేసేసారు. దాంట్లో ఈ కారణానికి డబ్బు కావాలి, నేను ఈ బిజినెస్లో సంపాదిస్తాను, నేను ఈ బిజినెస్ ప్రొడక్ట్ని వాడతాను, నా ఫ్రెండ్కి చెప్తాను, అతను ముందు చెప్తాను. నేను బిజినెస్ ఎలా చేయాలి నేను చూపిస్తాను, అతను ముందే వెళ్ళి ఈ బిజినెస్ ఎలా చేయాలి చూపిస్తాను. ఈ బిజినెస్ చేయటం ఈజీ అని ఎత్తుకెళ్తా, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ఈజీ అని ఎత్తుకెళ్తా. ఈజీయా కాదా? థ్యాంక్ యూ. అంటే తెలుగు బాగుంది. ఓకే, బిజినెస్ ఫైన్ ఇలాగే చేసుకొని వచ్చేసి నేను ఫస్ట్ ఒక కార్ కొన్నాను. అప్పటి వరకు కంపెనీ కార్, ఇప్పుడు నా కార్ కొన్నాను. అప్పుడు హోండా సిటీ కొత్తగా వచ్చింది, షోరూమ్లో వెళ్ళి ఫోటో తీసుకున్నాను. వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్స్ హోండా సిటీ తీసుకున్నాను. దట్ టైం 20 lakhs వచ్చాను. తర్వాత ఒక ఆడి Q5 తీసుకున్నాను, దట్స్ అరౌండ్ 65 lakhs. తర్వాత అగైన్ అదే టైంలో ఒక MG తీసుకున్నాను 23 lakhsకి. అది 3 years అయింది. 3 years తర్వాత కొత్త మోడల్ వేసారు. అది చూడటానికి చాలా మంచిది, సేమ్ విషయం, సేమ్ ఇంజిన్, సేమ్ అన్నీ సేమ్, చూడటానికి బాగా చేశారు. ఇప్పుడు వెస్టీజ్ ఎంత శక్తి ఇచ్చిందంటే చూడటానికి బాగుందా తీసుకొని డిసైడ్ చేయడానికి శక్తి ఇస్తుంది. అందుకే తర్వాత ఈ కాల్స్ వచ్చాను. ఇందులో ఏం చేంజ్ లేదు, ఓన్లీ వెస్టీజ్ది కొద్దిగా ఆశీర్వాదం ఉంది. బాగుందా తీసుకొని. నాకు డౌట్, ఇప్పుడు అన్నీ సేమ్ ఉంది, ఏంటి ఇది తీసుకోవాలా వద్దా ఏమనుకుంటారు ఏమైనా అడిగితే, ఎందుకంటే ఆ పాతకానికి 23 lakhs, ఇది 30 lakhs. ఇప్పుడు నాకే డౌట్, అది డిసిషన్ కరెక్టా లేదా, బాగుంది అని చెప్పేసి 7 lakhs ఎందుకు వస్తున్నామని. తర్వాత ఆడిటర్ దగ్గర అడిగారు, బాబు ఇలాగ ఉంది, నాకు అది నచ్చింది, అది తీసుకోవాలంటే డబ్బు ఉంది, ఖర్చు పెట్టడానికి మనసు రావట్లేదు, ఎందుకంటే అది కరెక్టా కాదా, డబ్బు ఉంది అని చెప్పేసి ఏమేమో చేస్తున్నాను అని ఒక ఫీలింగ్ వచ్చింది. డబ్బు ఉంది కదా తీసుకోవాలి, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇది తీసుకోవాలి. సో దట్ ఇస్ వాట్. నెక్స్ట్ నా సెప్టెంబర్ చెక్ లాస్ట్ ఇయర్ 41,91,000 వచ్చింది. నేను 1.5 lakhలో స్టార్ట్ చేశాను. 1.5 lakhలో ఎలాగ స్టార్ట్ చేశాను, ఈ మంత్ 1.5 lakh వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుందా లేదా గ్యారంటీ ఇవ్వడానికి అవ్వదు. నెక్స్ట్ మంత్ జాబ్లో 1.5 lakh వస్తుందా లేదా గ్యారంటీ ఇవ్వడానికి అవ్వదు. ఫస్ట్లో డబ్బు వస్తే వచ్చింది, లేకపోతే నౌకరీ జాబ్ లేదు. ఒక టెన్షన్లో 1.5 lakh రూపీస్ టెన్షన్లో స్టార్ట్ చేసేసి నేను ఇక్కడ వచ్చేసి 41,91,000 వితౌట్ టెన్షన్. మనీ డబ్బు కాదు, టెన్షన్ ఎంత ఉంది. ఇక్కడ నాకు ఎప్పుడు అనిపించలేదు నెక్స్ట్ మంత్ ఉందా 6 months తర్వాత ఏంటి, 1 year తర్వాత ఏంటి, వీళ్ళు తీసేస్తే ఏంటి, ఏం లేదు, అస్సలు టెన్షన్ లేదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నా సన్నికి ఏమి ఇవ్వాలని యోచన చేస్తున్నాను. ఈ బిజినెస్ నాది వదిలేయండి, 10 years తర్వాత వదిలేయండి. నా సన్నికి ఈ బిజినెస్ ఎలా చేయాలి, అతను చేస్తాడా లేకపోతే ఏం చేయాలి, అది అప్పుడు వరకు యోచన చేస్తున్నాను. జాబ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అని యోచన చేయడానికి భయపడతాను. సో డబ్బు ఇంపార్టెంట్ కాదు,
ఆ డబ్బు ఎలా వచ్చి టెన్షన్ ఫ్రీగా వస్తుందా, దాట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు మేబీ అది 1 lakh రూపీస్ కావాలి, ఆ 1 lakh రూపీస్కి బయట ఎంత టెన్షన్ తీసుకోవాలి అది అర్థం చేసుకోండి. 24 hours మీరు ఆ 1 lakhకి ఇది గులాంలాగా ఉండాలి. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్పేసి ఆ 1 లక్షది గులామలాగా ఉండాలి. ఇక్కడ 41 lakhది నేను కింది రావంటాను, నాకు ఒరిజినల్ లేదు. ఓకే, నెక్స్ట్ అప్పుడు సిద్ధార్థ్ గారు 1 crore చెక్. అప్పుడు సిద్ధార్థ్ గారు అడిగారు ఎంత అని, నెక్స్ట్ మంత్ అడిగారు మీకు చెక్ ఎంత అని, 41,91,000 అన్నారు. నాది ఎంత తెలుసా, 1 crore అన్నారు. 3 months తర్వాత ఎంత అవుతుంది తెలుసా అన్నారు, 1 crore 60 lakhs అవుతుంది అన్నారు. నాకు అప్పుడు ఇది చాలా తక్కువగా కనిపించింది. ఓ అతను అంత నా మనది ఇంత. సో ఇది పని చేశాను. నెక్స్ట్ పని చేసి నెక్స్ట్ ఐఎస్ చెక్ 46,47,000 చేశాను. సో ఇవన్నీ టెన్షన్ లెస్ పని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 46 lakhs. ఈ బిజినెస్ వాళ్ళు 46 lakhs 50 lakhs అని చేస్తారు. టెన్షన్ ఉంటుంది, ఆ డబ్బు కూడా టెన్షన్ ఎంత వస్తుంది. ఇక్కడ టెన్షన్ 1 పైసా టెన్షన్ లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు కదా 45,000 50,000 60,000, వీళ్ళకి నెక్స్ట్ మంత్ వస్తుందా లేదా టెన్షనే లేదు. వాళ్ళకి తెలుసు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి, తక్కువ అవదు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి టెన్షన్ ఇది ఉంటుంది. సో మనీ వస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ కూడా టెన్షన్ వస్తుందా, టెన్షన్ లేకుండా వస్తే అది మంచిది, టెన్షన్ కూడా వస్తే అది ప్రాబ్లమేటిక్. అందుకే డబ్బు వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా రావాలి. డబ్బు నెక్స్ట్ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ లేదు, నెక్స్ట్ ఇయర్ వరకు వస్తుందా, నేను అన్ని సైడ్ పెట్టేస్తాను. నాది సైడ్ పెట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఎంత డబ్బు వస్తే యూజ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే వస్తూనే ఉంటుంది, ఈ బిజినెస్లో డబ్బు వస్తూనే ఉంటుంది. నేను అంత పని చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, ముందు చేస్తాను. నాకు పని గురించి ప్రాబ్లం లేదు, డబ్బు గురించి ప్రాబ్లం లేదు. నేను పని చేస్తాను, నాకు తెలుసు నేను ఏ విధంగా పని చేస్తానో అది పని బిజినెస్కే వెళ్తుంది. అదే శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఏ విధంగా పని చేస్తానో పర్లేదు, బిజినెస్ కోసం పని చేస్తే అది మీకు ఫలం ఇస్తుంది. సో బిజినెస్ నేర్చుకోవాలి పని చేయడానికి. సో దట్స్ హౌ దిస్ పని. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయింది. నేను ఎంత ఎక్కువ పని చేస్తానో అంత ఎక్కువ డబ్బు వచ్చింది. టైం ఫ్రీడమ్ అయింది. నా చేతిలో ఉంది ఎన్ని కంట్రోల్, ఎక్కడ పని చేయాలి, ఎవరు పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఏ రోజు పని చేయాలి, ఇవన్నీ నాకు. కార్లో ఒక 65 lakhs ఆడి ఉంది, 23 lakhs ఎంజీ ఉంది. అది 23 lakhs ఎంజీ యాక్చువల్లీ అమ్మేశాను, ఎందుకంటే 3 కార్లు అది అంత యూజ్ కాదు. సెకండ్ కార్ ఉంది కొత్తది. ఢిల్లీలో ఒక ఇంటి ఉంది, 1.5 crores అపార్ట్మెంట్ ఉంది. మైసూర్లో ఒక 3.5 crores అపార్ట్మెంట్ చేసుకున్నాను. నాకు ఎలా కావాలో అలా చేసుకున్నాను. జాబ్లో ఉంటే అది చేయడానికి కావాలి, జాబ్లో ఉంటే అది చేయడానికి కావాలి. 3.5 lakhs ఒక పైసా లోన్ లేదు, లోన్ లేకుండా చేశాను. యాక్చువల్లీ నా ఫ్యామిలీలో నాకు చాలా క్లోజ్ దిట్ ఫ్యామిలీ. నా ఆంటీ అంకుల్ వాళ్ళు, నా మదర్ చాలా, నాకు చిన్నప్పుడే పాస్ అయిపోయారు మా మదర్ దగ్గర. సో నా మదర్కి 3 sisters ఉన్నారు. వాళ్ళే నా మదర్ లాగా, వాళ్ళు నన్ను సన్లాగా చూసుకుంటారు. నేను వాళ్ళు 3 మందిని మదర్ లాగా చూసుకుంటాను. వాళ్ళు నా ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నావా, నైట్కి వస్తున్నావా, టైం ఇంటికి వెళ్ళాలి, భోజనం చేస్తున్నావా లేదా అన్నీ ఎక్కువే ఉంటుంది. నేను ఎప్పుడూ ఇంటికి తీసుకుంటున్నాను నేను చెప్పాను, లోన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను. వాళ్ళు నన్ను అప్పుడు చూశారు, ఎప్పుడు జాబ్ చేయనప్పుడు. డబ్బు లేదు టెన్షన్ చెప్తున్నాను కదా, ఆ టైంలో చూస్తున్నాను. ఇప్పుడు ఇంటికి తీసుకుంటున్నామని చూస్తే లోన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు లోన్ లేదు, నాదే డబ్బు. ఇప్పుడు వీళ్ళకి నాదే డబ్బు అని చెప్తే ఏమో ఉండాల్సిన పని చేస్తున్నాను ఇతను. అందుకే ఏం చేయాలి వాళ్ళు చాలా స్మార్ట్. వాళ్ళు ఒక కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయితే పడుకుంటారు, లైక్ చేస్తున్నాను అని చెప్పేసి అబద్ధం చెప్తున్నాను. నేను ఫేస్ అన్ని కంట్రోల్ చేసి ఏమేమి గౌతమ్ బాలి ఇచ్చాను, గౌతమ్ బాలి గారు లోన్ ఇచ్చారు, బాలి గారు లోన్ ఇచ్చారు, అవునవును అది కరెక్ట్గా ఇవ్వాలి, మిస్ అవ్వకూడదు అన్నారు హాయిగా. సో ఇంత అయింది, అపార్ట్మెంట్ పర్చేస్ అయింది, గౌతమ్ బాలి గారు డబ్బు ఉంటుంది. ఇంటీరియర్ చేసడానికి స్టార్ట్ చేశాను, మంచిగా ఇంటీరియర్ చేసి ఎలా కావాలో అలా చేశాను. ఇది లేదు, లిమిట్ లేదు.
ఆర్కిటెక్చర్ అది కావాలి, ఆ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ కావాలి, అన్ని పెట్టుకోవాలి నేను చెప్పాను. ఇంటికి వచ్చి చూశారు, ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఎక్కడ లోన్ తీసుకున్నాను, ఇది మొత్తం బాగా వచ్చింది, ఈ డబ్బు మొత్తం బాగా ఎప్పుడు ఇస్తావు వాపసు, ఇంత డబ్బు ఎంత అయింది నా యాక్చువల్లీ 3.5 అయింది, 75 lakhs 80 lakhs అయింది నా అది ఇవ్వాలి, లేకపోతే బాడీ కార్డు ఇవ్వకపోతే వాపస్ ఇవ్వాలి, ఎవ్రీ మంత్ ఎంత ఇస్తావు అన్ని లెక్కాచారం పెట్టారు. లేదు అన్ని 25,000 లాగా ఇచ్చేస్తాను, ఓకే ఓకే అని చెప్పేసి ఈరోజు అంత డబ్బు ఉంది అని చెప్పడానికి మన వాళ్ళు నమ్మిక లేదా ఎంత డబ్బు ఉంది. మీరు అగైన్ నేను వచ్చింది అక్కడి నుంచి, నేను ఇప్పుడు వచ్చింది, నేను ఇద్దరిని చెప్తున్నాను కదా, నేను ఒకరోజు అక్కడి నుంచే వచ్చాను, అలాగే మీలాగే కూర్చున్నాను, నాలాగే ఎవరో మాట్లాడారు, ఇలా ఉంది, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఏమర్థమైంది, ఇక్కడ ఎవరు కావాలో డబ్బు సంపాదించవచ్చు అని అర్థమైంది. పని స్టార్ట్ చేస్తాను, తర్వాత యోచన చేయలేదు, పని స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ రోజు ఈయన వచ్చాను, ఈరోజు మీరు డిసైడ్ చేసి పని స్టార్ట్ చేస్తే ఒకరోజు మీరు ఇక్కడ వచ్చేస్తారు. ఎవరు కావాలో రావచ్చు, ఎవరు కావాలో రావచ్చు. నేను ఈ బిజినెస్లో అది అర్థం చేసుకున్నాను, ఈ బిజినెస్లో అది అర్థం చేసుకున్నాను, ఎవరు కావాలో డబ్బు సంపాదించవచ్చు. మనదే మీ టీంలో బీబీ చెప్పేసి ఒక అమ్మ ఉంది, ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది, 7,000 రూపీస్లో పర్ మంత్, 1 minute 7,000 రూపీస్లో పనిచేస్తుంది. లేడీస్కు మంచిగా తెలుసు 7,000లో ఇల్లు రన్ చేయడానికి ఎంతెంత కష్టపడుతుంది, ఏమవుతుంది, ఏం కొనొచ్చు, ఏం కొనడానికి అవుతుంది, లేడీస్కు మంచిగా తెలుసు. ఎందుకంటే లేడీస్ మంచిగా ఇల్లు చూసుకుంటారు. జెంట్స్కి ఐడియా ఉంది 7,000 రూపీస్ పర్ మంత్లో ఏ ఖర్చు చేయొచ్చు, ఏ ఖర్చు చేయడానికి అవదు అని చెప్పేసి. లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత తెలుసా, 4,55,000 రూపీస్. మీరు ఇమాజిన్ చేయండి, 7,000లో ఈ అమ్మ 3 చిల్డ్రన్ ఎలాగ ఇంటి మెయింటైన్ చేసింది మీరు ఇమాజిన్ చేయండి. ఇమాజినేషన్ వస్తుందా? 7,000 రూపీస్ ఇంటికి రెంట్ చేయాలి, భోజనం చేయాలి, చిల్డ్రన్ని స్కూల్కి పంపించాలి. మీరు ఇమాజిన్ చేయండి, మీరందరికీ తెలుసు 7,000 రూపీస్లో ఏం చేయొచ్చు, ఏం చేయడానికి అవుతుంది మీరందరికీ తెలుసు, మనకు తెలుసు ఎంత కష్టం అవుతుంది. నెక్స్ట్ ఈ ఎండ్ 4,55,000లో ఈ అమ్మ ఏమేమి చేస్తుంటుంది, వాళ్ళ చిల్డ్రన్కి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటికి ఏం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్కి ఏం చేస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి, 4.5 lakh rupees, 4,55,000 రూపీస్ ఏమేమి చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్. అందుకే ఎవరు కావాలో అని చేసుకోవచ్చు, పని చేయాలి. ఈ అమ్మ పని చేసింది. నేను ఈ బిజినెస్ చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఒకటి నా లోపల వెళ్ళిపోయింది, ఈ బిజినెస్లో డబ్బు సంపాదించవచ్చు. సింపుల్. ఎవరు కావాలో సంపాదించవచ్చు, ఎంత కావాలో సంపాదించవచ్చు. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు వస్తే మీరు సంపాదించవచ్చు అని చెప్పట్లేదు, మీరు వస్తే మీరు సంపాదిస్తారు అని చెప్తున్నాను. నేను వచ్చి సంపాదిస్తాను అని చెప్తున్నాను. ఎలా ఉంది గ్రామర్లో? సో మీరు యోచన చేయదు. నా మనవి ఏమంటే డిసైడ్ చేసి పని స్టార్ట్ చేయండి. తర్వాత డ్రైవింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు డ్రైవింగ్ స్పీడ్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయాలి. కార్ స్టార్ట్ చేయకుండా పార్కింగ్లో పెట్టేసి ఏం చేద్దామో వద్దా అని చూస్తాము. వచ్చేసి కార్ స్టార్ట్ చేసేయాలి. ఆపేస్తుంది, ఎగేం చేయండి, ఆపుతుంది, ఎగేం చేయండి, స్టార్ట్ చేస్తుంది, గేర్ వస్తుంది, అన్నీ అవుతుంది. 2-3 monthsలో వచ్చేస్తుంది కారు. తర్వాత ఒక కారు, ఒక హ్యాండ్ కారు మీద ఒక హ్యాండ్ ఇలాగా బాగున్నావా అని ఈ బిజినెస్లో అలాగే నా చెట్టు చూడు స్టార్టింగ్లో నేను ఈజీగా చెప్పేశాను. నేను వచ్చాను, అప్లై చెప్పాను, చేసేసాను. స్టార్టింగ్లో నేను వచ్చింది ఫస్ట్ టైం లైఫ్ నుంచి, డబ్బు లేదు, రాలేదు. నేను 1.5 lakh రూపీస్ నుంచి వచ్చేసి ఫిబ్రవరిలో, మార్చిలో నా చెక్కు 550 రూపీస్, 1.5 lakh నుంచి 550 రూపీస్ వచ్చేసాను. అదేమి సర్ప్రైజ్ కాదు నాకు. అదే ఏమైంది కాదు, తెలుసు ఇలాగే అవుతుంది. నాకు తెలుసు బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు ఇలాగే అవుతుంది నాకు తెలుసు. నా దగ్గర టీం లేదు. ఇప్పుడు నేను ఎలాగ టీం పెంగిస్తానో
అలాగే నా డబ్బు వస్తుంది నాకు తెలుసు. స్లోలీ అది చేయడానికి ఏం చేయాలి? నేను ఫస్ట్ బిజినెస్ నేర్చుకోవాలి. తొందరగా బిజినెస్ నేర్చుకొని అభ్యాసం చేయాలి, పని చేయాలి. పని చేస్తే ఇప్పుడు సైకిల్ అక్కడ ఉంది, తిరగటానికి రాదు. ఏం చేయాలి? అక్కడ వెళ్ళాలి విజయవాడకు. ఏం చేయాలంటే కూర్చోవాలి, కొద్దిగా కష్టం అవుతుంది. ఒక 15 days తర్వాత ప్రాక్టీస్ చేసేసి విజయవాడ వెళ్ళిపోతారు. అందుకే ఫస్ట్ సైకిల్ మీద కూర్చోవాలి కదా వెళ్ళిపోతానికి. రాదు చెప్పే కూర్చోలేకపోతే అవును. ఒక రోజు కూర్చోవాలి, బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేయాలి, బిజినెస్ గురించి మాట్లాడటానికి స్టార్ట్ చేయాలి. అప్పుడే తెలుస్తుంది మీకైతే తెలుస్తుంది. See, most important ఈ బిజినెస్లో నౌ ఐ టెల్ యూ 2-3 మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్. ఫస్ట్ డిసైడ్ చేయాలి ఈ బిజినెస్లో. ఫస్ట్ నేను సక్సెస్ఫుల్ అవుతాను, నేను డబ్బు సంపాదిస్తాను, నేను కారు కొంటాను, నా చెక్కు 2 lakhs అవుతుంది ఒకరోజు అని చెప్పేసి డిసైడ్ చేయాలి. మీకే విశ్వాసం లేకపోతే పని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కొద్దిగా ఇలాగ అవుతుంది. మీకు విశ్వాసం ఉంటే మీరు బ్రిడ్జ్ కాల్సి వస్తారు, విశ్వాసం లేకపోతే స్టార్ట్ చేయాలి. సో ఏమైనా పని స్టార్ట్ చేయడానికి నేను వెళ్ళాలి, నేను చేయాలి అని డిసైడ్ చేయాలి. డిసైడ్ చేస్తే పని స్టార్ట్ అవుతుంది. విశ్వాసం ఉంటే కన్సిస్టెన్సీగా చేసుకుంటుంది, విశ్వాసం లేకపోతే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు డిసైడ్ చేయాలి, బిలీఫ్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. వీళ్ళందరూ చేసుకున్నారు కదా, వాళ్ళ లైఫ్ చేంజ్, నా లైఫ్ చేంజ్ అవుతుంది. ఐఎమ్ గివింగ్ 1 example. ఆ అమ్మది 7,000 to 4.5 lakhs ఒక ఎగ్జాంపుల్ అంతే. నా దగ్గర అడిగితే నేను రేపు పొద్దునోళ్ళు చెప్పొచ్చు ఎగ్జాంపుల్. టైంగా రేపు పొద్దునోళ్ళు నా దగ్గర ఎగ్జాంపుల్ ఉదాహరించుకుంటాను. అలాగే ఇట్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఎవరితో ఒక ఎగ్జాంపుల్ చూపించి నా లైఫ్ చేంజ్ అవుతుంది కాదు. ఉదాహరించిందిగా 1 lakh ఎగ్జాంపుల్ ఉంది. నేనే ఎగ్జాంపుల్ ఉన్నానండి మీ ముందు. నేను మీ ముందు ఎగ్జాంపుల్ ఉన్నాను. మామూలు మన అందరూ బిజినెస్ చేయనప్పుడు నేనేం చెప్తున్నాను, ఢిల్లీలో సిద్ధార్థ్ గారు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఆతను చెప్పు 12 lakhs. ఢిల్లీలో ఉన్నారా? ఆవచ్చు ఉంటారు, చూడలేదు కదా. ఇప్పుడు మీ ముందు నేనున్నాను, సౌత్ ఇండియా నుంచి హైయెస్ట్ అన్నారు. సో మీ నమ్మిక రావాలి. నేను మీ ముందు అబద్ధం చెప్పలేదు, ఎందుకంటే నాకు కర్మం అంటే నాకు చాలా భయపడుతుంది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పేసి మీరు డిసిషన్ తీసుకొని నేను ఎలా చెప్పానో అది నడవలేకపోతే మీరు ఒకరోజు షాపు పెడతారు నాకు. అతను నేను చెప్పాను, నేను టైం వేస్ట్ చేశాను, ఇప్పుడు చూడు టైం వేస్ట్ అయింది అని చెప్పేసి ఆ పాపం నాకు వస్తుంది. ఆ కర్మ మీద నాకు చాలా నమ్మిక ఉంది. నా లైఫ్ బాగుంది, అట్ ద మూమెంట్ నా లైఫ్ బాగుంది. ఇక్కడ ఉంటుంది, అందరూ హ్యాపీ ఉన్నారు, అందరూ రెస్పెక్ట్ ఉన్నారు. ఈ మంచి లైఫ్లో మీ షాప్ వచ్చేసి నాకు వస్తే నా లైఫ్ పాడైపోతుంది. మీ శాపం కోసం నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నేనేముందో అదే చెప్తాను, నేనేముందో అదే చూపిస్తాను. విశ్వాసం ఉండాలి. డ్రీమ్స్ చాలా మోటివేషన్కి ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, మీ డ్రీమ్స్ ఏముందో అదన్నీ రియల్గా చేయటానికి ఈ బిజినెస్ చేయాలి. ఇంకొకటి రీజన్ ఏం బిజినెస్ చేయాలంటే ఫియర్. రేపు చిల్డ్రన్ పెద్దగా అవుతారు, అతను ఇంజనీరింగ్ వెళ్తాను అంటాడు, అప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇంటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నా డాటర్ది పెళ్ళికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదన్నీ ఫియర్ ఉంటే బిజినెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే బిజినెస్ చేయడానికి రీజన్ ఉన్నాను, వితౌట్ రీజన్ బిజినెస్ చేయడానికి కావాలి. ఇప్పుడు మీరు బయట వెళ్ళడానికి ఒక రీజన్ కావాలి. ఇక్కడి నుంచి బయట వెళ్తారు, నేను అడుగుతాను, బాబు ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ వెళ్ళేది? వెళ్తూ ఉంటావు, నేను ఇంటికి వెళ్తున్నా ఉంటాను. సో మీ దగ్గర రీజన్ ఉంది, ఇక్కడి నుంచి వెళ్తే మీరు ఇంటికి వెళ్తున్నారు. సో బిజినెస్ చేయడానికి ఒక రీజన్ చూసుకోండి. మీరు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? మీ కుటుంబం కోసం బిజినెస్ చేస్తున్నారా? మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం బిజినెస్ చేస్తున్నారా? మీ ఈఎంఐ వెస్టేజ్ నుంచి రావాలి అని బిజినెస్ చేస్తున్నారా? మీ ఇంటిది రెంట్ వెస్టేజ్ నుంచి రావాలి అని బిజినెస్ చేస్తున్నారా? మీరు ఫుల్ టైం రావాలి, నా శాలరీ నుంచి డబల్ కమిషన్ వస్తే నేను ఫుల్ టైం వస్తానని చెప్పేసి బిజినెస్ చేస్తున్నారా? ఏదైనా కారణం కావాలి. వితౌట్ రీజన్ మీరు బిజినెస్ చేస్తే రిజల్ట్ రాదు. ఈరోజు మీకు రిజల్ట్ రావట్లేదు అంటే రీజన్ స్ట్రాంగ్ లేదు. ఈరోజు రిజల్ట్ రావట్లేదంటే రీజన్ స్ట్రాంగ్ లేదు, అందుకే బిజినెస్ రావట్లేదు. రీజన్ స్ట్రాంగ్ అంటే ఎవరెవరి రీజన్ స్ట్రాంగ్ ఉంది, అది రిజల్ట్ వచ్చింది. వాళ్ళకు అదే బిజినెస్, మీకు అదే బిజినెస్.
బిజినెస్లో చేంజ్ లేదు, సేమ్ మార్కెటింగ్ చాలు, సేమ్ ప్రొడక్ట్. అందుకోసము రీజన్ తీసుకొని మీరు పనిచేస్తే రిజల్ట్ ఖండితంగా వస్తుంది. అది వేరే ఇదే లేదు, 100% రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఈ బిజినెస్లో కొన్ని నేను చెప్పాను కదా, కొన్ని నేర్చుకున్నాను అని చెప్పేసి, ఈ బిజినెస్ చేయనప్పుడు కొన్ని నేర్చుకున్నాను అని చెప్పాను స్టార్టింగ్లో. అది ఏం నేర్చుకున్నానంటే, ఈ బిజినెస్ని వదిలేకూడదు. స్టార్టింగ్లో ఈ బిజినెస్ చాలా కష్టము, నా అప్లైనే చేయొచ్చు అని వదిలేకూడదు. ఏదైనా కొత్త పని చేయనప్పుడు ఫస్ట్ డిఫికల్ట్గానే కనిపిస్తుంది. ఏదైనా పని లైఫ్లో, ఈవెన్ షూలెస్ అయినప్పుడు, ఫస్ట్ టైం అయినప్పుడు డిఫికల్ట్ కనిపిస్తుంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు టైది ఎగ్జాంపుల్ ఇస్తే, బిజినెస్కి వచ్చేసి 3 వర్షం అయింది, ఇప్పుడు టై ఎలాగా? ఎందుకంటే టై వేయడానికి కష్టం, తీసేస్తే నెక్స్ట్ ఈటానికి కష్టం, 3 వర్షం అయిపోయింది. ఒకసారి తీసేయండి, తర్వాత వచ్చేస్తుంది. ట్రై చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఇలాగే తీసేసి ఇలా పెట్టేసి తీసుకుంటే అది రాదు. సో ఏదైనా పని ఫస్ట్ టైం చేయనప్పుడు డిఫికల్ట్గానే కనిపిస్తుంది. ఇప్పుడు లేడీస్ వంట చేయనప్పుడు ఫస్ట్ టైం కరెక్ట్గా రాదు, 100% ఫస్ట్ టైం కరెక్ట్గా రాదు. లేకపోతే నా అమ్మ లాగా చేస్తాను అని ఫస్ట్ టైం ట్రై చేస్తే రాదు. అమ్మ 25 ఇయర్స్ చేసిన తర్వాత అలా వచ్చింది, మీరు 25 చేసిన తర్వాత ఆ టేస్ట్ వస్తుంది. సో స్టార్టింగ్లో నేను తర్వాత జెంట్స్తో చెప్తున్నాను, మా అమ్మలాగా లేదు టేస్ట్. అమ్మ 25 ఇయర్స్ తర్వాత, ఈ అమ్మ ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో 25 ఇయర్స్ తర్వాత ఇది అలాగే వస్తుంది, ఎందుకంటే జెంట్స్కి ఒక హ్యాబిట్ ఉంది, మా అమ్మలాగా లేదు. సారీ. సో నేనేం చెప్తున్నానంటే, క్విట్ చేయకూడదు. బిజినెస్ కొత్తది, డిఫికల్ట్గా కనిపిస్తుంది. బిజినెస్ కొత్తది, డిఫికల్ట్గానే కనిపిస్తుంది. అది తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏ గురించి మీకు తెలీదో అది డిఫికల్ట్గా కనిపిస్తుంది. ఏదైనా అయితే స్విమ్మింగ్ అలాగే, సైక్లింగ్ అలాగే, బైకు అలాగే, కారు అలాగే, అన్నీ ఏది మీకు తెలీదో అది డిఫికల్ట్గా కనిపిస్తుంది. ఏది మీకు తెలుసో అది ఈజీ అనుకుంటుంది. కొన్ని మందికి అది ఈజీ, కొన్ని మందికి డిఫికల్ట్. డిఫికల్ట్ ఎవరికి అది గురించి తెలియదో అతనికి డిఫికల్ట్, ఎవరికి అది గురించి తెలుసో అతనికి అది ఈజీ. సో డిఫికల్ట్ అని చెప్పేసి క్విట్ చేయొద్దు, ఇది చాలా పెద్ద లర్నింగ్. డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ బిజినెస్లో సంపాదించాలంటే ఈ బిజినెస్ని నేర్చుకోవాలి. నా అప్లైన్ వచ్చేసి బిజినెస్ చేస్తాను, నాకు చెప్పు వస్తుంది, అది కొన్ని రోజులు పర్మనెంట్గా రాదు. ఈ బిజినెస్ను మీరు చేయాలంటే ఇది నా బిజినెస్, నేను నేర్చుకోవాలి, నేనే బిజినెస్ చేయాలి, నాకే చెప్పు వస్తుంది, నా అప్లైన్ కాదు. సో ఈ బిజినెస్లో లైఫ్ చేంజ్ చేయాలంటే, ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడారు కదా, వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ అప్లైన్ కాదు. వాళ్ళందరూ బిజినెస్ నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు డిసెంబర్లో 5 lakhs ఏ ధైర్యంగా చెప్తున్నారు? డిసెంబర్లో 5 lakhs, 2 lakhs, 3 lakhs ఏ ధైర్యంగా చెప్తున్నారు? వాళ్ళకి తెలుసు, నాకు బిజినెస్ తెలుసు చేయడానికి, నేను చేస్తాను, ఆ ధైర్యంలో చెప్తున్నారు. అతను వస్తాడు, ఇతను వస్తాడు, ఆ ధైర్యంలో చెప్పట్లేదు. నువ్వు అప్లైన్ వస్తే నేను 5 lakhs సంపాదిస్తాను, ఆ ధైర్యం లేదు. నాకు తెలుసు, నేను చేస్తాను, 5 lakhs కాదు 8 lakhs చేస్తాను. అందుకే డబ్బు సంపాదించాలంటే ఇది నేర్చుకోండి. ఇది చాలా పెద్ద బ్రహ్మ విద్యమేం కాదు. ఈ బిజినెస్ ఎలా చేయాలి నేను చెప్పేసి ఈజీగా చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా? తెలుగు నేనే ఇలా చెప్పుకోవాలి, చాలా బాగా మాట్లాడతాను. ఓకే, కన్జ్యూమర్ వాటి చెప్పాను, స్మాల్ బిజినెస్ చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్, ఈ నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి పనియే నెగిటివ్. నేను ఇప్పుడు స్టూడెంట్ లెవెల్లో నేను 100 marks తీసుకోవాలి, నేను చదువుతానంటే 100 మార్క్ అంట. 100 మార్క్ అంటే నేను ముఖం చూడు 100 లాగా కనిపిస్తున్నా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. ఎందుకో నేను కష్టపడటానికి తయారు లేదు. ఈడు 100 తీసుకుంటే నా ఫాదర్ ఏమంటారు,
చూడు అప్పుడు 100 తీసుకున్నాడు, మొత్తం చూడు ఉంటాడు. అందుకే అతను 50 వస్తే నా పేరెంట్స్ అంటే అతను 50, అతనికి 100 రాలేదంటే సో నెగిటివ్ వాళ్ళకి ఎప్పుడు కంపెనీ కావాలి. అందుకోసము ఎంత ఉందో అంత నెగిటివ్ చేయడానికి ఇచ్చేస్తారు. మీరు ఏం చేయాలి, మీరు ఎంత సంపాదించాలి, అది ఎప్పుడు మీకింత కమ్మి సంపాదిస్తున్నారు కదా అతని ముందు చెప్పండి. మీకింత ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అతని ముందు చెప్పండి. నేను 2 lakhs సంపాదించాలి, 3 lakhs ముందు చెప్పండి. చేయొచ్చు కింద అవుట్ సైడ్ వరల్డ్లో చెప్పండి. వెస్టేజ్ వరల్డ్లో సార్ చెప్తారు, సార్ మనం అప్లై 50,000 నుంచి 1 lakh గ్రేట్ నేను చెప్తానని చెప్తాను. అవుట్ సైడ్ దాని వెస్టేజ్లో మీరు రిలేటివ్ దగ్గర, మీరు ఫ్రెండ్స్ దగ్గర అతను 25,000 నుండి శాలరీలో ఉన్నాడు, సైకిల్లో ఉన్నాడు. అతని దగ్గర ఒక రోజు మర్సిడీస్ తీసుకుంటామంటే ఇక్కడ చూసి వెళ్తున్నారు కదా, ఇక్కడ ఏదో మర్సిడీస్ తీసుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, 2 lakh 3 lakh చెప్తున్నారు. మీకు అనుకుంటారు నేను చేయొచ్చు, ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరు కావాలో చేయొచ్చు. మీకు తెలుసు, అతనికి తెలియదు. మీరు ఒక రోజు నేను 1.5 lakh నుండి శాలరీ తీసుకుంటాను చూడు అంటే 1.5 lakh అంట, చూడు ఇతని 1.5 lakh అంట ఇతను చూడు. అందుకే ఎవరు నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్కి డెఫినెట్గా వెళ్ళొద్దు. అది కరెక్ట్, ఇది కాదు, ఇది అది ఆర్గ్యూ చేస్తాడు. నెట్వర్క్ మార్కెటింగ్ నాకు తెలుసు, నేను చేసి పెట్టేశాను, అది మ్యాక్సిమం మనకి నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు కదా, కొద్దిగా చెప్పు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొద్దిగా చెప్పు అని చెప్పండి, తర్వాత వస్తాను. అతను ఊరినే చెప్తాడు, మీరైతే చెప్తారు నెగిటివ్, అది క్యారెక్టరే నెగిటివ్. ఏదైనా పని మీరు రిపీటెడ్గా చేస్తే ఆ పనిలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. కరెక్టా? ఏదైనా పని రన్నింగ్ చేస్తే మీరు ఎక్స్పర్ట్ అవుతారు, స్పీకింగ్ చేస్తే ఎక్స్పర్ట్ అవుతారు, వంట చేస్తే ఎక్స్పర్ట్ అవుతారు. రిపీటెడ్ చేస్తే మీరేమవుతారు? ఎక్స్పర్ట్ అవుతారు. ఈ నెగిటివిటీ రిపీట్ చేసి నెగిటివిటీలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. మీరు కాంపీట్ చేయడానికి కాదు, మీరు కూడా అతను కూడా కాంపీట్ చేయడానికి కాదు. బెస్ట్ ఆన్సర్ ఏంటి? అది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదు, 1.5 lakh rupees అంట అంటే బెస్ట్ ఆన్సర్ నేను చెప్పనా? నాకు కొద్దిగా పని ఉంది, తర్వాత వస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్. మీరు అది కాదు, లేదు, మీటింగ్కి రా, నా అప్లైన్ దగ్గర ఫోన్ చేసి ఇస్తాను, అవన్నీ వద్దు. బెస్ట్ ఆన్సర్ ఏంటి? బాబు నాకు కొద్దిగా పని ఉంది, తర్వాత కలుస్తాను, రైట్. అక్కడ ఎంత దూరంగా ఉంటారో నెగిటివ్ పర్సన్ అంత మంచిది. మీరు కంటిన్యూస్గా నెగిటివ్ పర్సన్ ఆవిడ పనియే నెగిటివ్ చేయటం. ఎందుకంటే ఇంతమంది పాజిటివ్గా ఉండేసి ఈ ఫ్రంట్లో మాత్రం నెగిటివ్ అంటే ఎలాగనుకున్నది, అంతమంది మెజారిటీ లేదు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మెజారిటీ కావాలని చెప్పేసి అతన్ని నెగిటివ్ చేస్తారు, అతన్ని ఇప్పుడు ఒక మెజారిటీ ఉంది. చాలా మంది ఉన్నారు నెగిటివ్ వాళ్ళు. నెగిటివ్ న్యాచురల్, నెగిటివ్ మంచిది న్యాచురల్. నేను ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు. అందుకోసము మీకు నెగిటివ్ అనిపిస్తే వెస్టేజ్లో ఎంత డబ్బులు కావాలో సంపాదించవచ్చు. ఈ స్టేట్మెంట్కి ఎవరైనా నాట్ పాసిబుల్ అది నేను చెప్తే దట్ ఈస్ నెగిటివ్. నేను కాడుకుంటాను, అవును నెగిటివ్. నా చిల్డ్రన్ని మంచి స్కూల్గా పెట్టాను, ఏం మాట్లాడుతున్నావు? నెగిటివ్. నా మంచిగా ఇంటుకుంటాను, ఏంటి ఇంట్లో చేస్తావా, నువ్వు ఫాదర్ చేసుకున్నావా, నేను తాత చేస్తాను కదా, నువ్వు చేస్తున్నావా? నెగిటివ్. అక్కడి నుంచి బెస్ట్ సొల్యూషన్ లేపండి, టర్న్ చేయండి,